ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు 20వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాము. ఆయన నీకు సహాయము చేయునుగాక. ఈరోజు దేవుడు మీకు సహాయం చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. మనుషుల సహాయం వ్యర్థం, కానీ దేవుని యొక్క సహాయం వలన సమస్యల నుండి మనం బయటపడగలం. మన జీవితాల్లో దేవుని యొక్క సహాయం అనేది ఉంటే ఎర్ర సముద్రం లాంటి సమస్యలు, కష్టాలు, శ్రమలు మనకు ముందుగా వచ్చిన దానిని 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద నడిపించే దేవుడు. ఆయన సహాయం ఉంటే మనకి జీవితంలో ఎంత కష్టమైన సమస్య అయినా దానిని జయించే శక్తిని మనం పొందుకుంటాం. ఇక ఉదయకాల సమయంలో మనుషులను ఆశ్రయించేవారుగా కాకుండా దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఉంటూ దేవుని యొక్క సహాయాన్ని పొందుకుని మీ జీవితంలో కలుగుతున్న సమస్యల నుండి, శ్రమల నుండి విడుదల పొందుకోవడానికి ప్రయత్నం చేసేవారుగా ఉండాలి. కొండల తట్టు మన కనులెత్తిన మనకు సహాయము దొరకదు, కానీ యెహోవా వలనే మనకు సహాయం అనేది కలుగుతుంది. ఇక ఉదయకాల సమయంలో దేవుని ద్వారా మనకు సహాయం అనేది ఉంటుంది. ఆయన మనల్ని కరుణించే దేవుడు, ప్రేమించే దేవుడు, మన ఆపదల నుండి విడిపించే దేవుడు. కనుక ఆయన సహాయాన్ని మనం కోరుకునే వారంగా ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో ఎటువంటి శ్రమల్లో ఉన్నారో, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారో, ఎటువంటి కష్టాల్లో ఉన్నారో, ఎటువంటి అనారోగ్యాల్లో ఉన్నారో, అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటారో ఆయన మీకు సహాయాన్ని అనుగ్రహించి మీ సమస్యల నుంచి ఆయన విడిపించి మిమ్మల్ని గొప్ప చేసే దేవుడు. కనుక దేవుని వైపు చూస్తూ దేవుని యొక్క సహాయాన్ని పొందుకుని బహుశ్రేష్టమైన